ప్రియులారా, ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునికి వెళ్ళేవారట. 12 ఏళ్ల వయసులో ఆయన్ను తీసుకెళ్ళినప్పుడు యేసు దేవాలయంలో నిలిచిపోయాడు. ఒక దినం ప్రయాణమంతా అయిన తర్వాత వారు వెతుకులాట చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన పండితులతో మరి ఆ శాస్త్రులతో ఆ బోధకులతో కూర్చొని వాళ్ళతో మరి మాట్లాడడం, సంభాషించడం చూశారు. అయ్యో, నేను నీ తండ్రి ఎంతో బాధపడుతున్నాం, నువ్వు మమ్మల్ని ఇలాగెందుకు చేశావు అంటే, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని నీకు తెలియదా అని చెప్పడం జరిగింది. అయినా వారు గ్రహించలేదు. తిరిగి వచ్చి 30 ఏళ్ళు ఆయన తల్లిదండ్రులు ఆలయంలో ఉండి లోబడి బ్రతకడం చూస్తాం. యేసు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడనేది ఈ 41వ వచనం నుంచి మరి చూస్తాం. సర్వసాధారణంగా మనం చెప్పే ఒకటికి ఒకటి చూసేది ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ కలుస్తాయి. అయితే అదే మరి పోలిక ఇంకే 41కి 1:1 ఎఫ్సీలు రాసిన పత్రిక 1:6 అధ్యాయం 1వ వచనం, అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయము, అలాగే ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 1 నుంచి చూస్తాం. మరి ఇక్కడ లోకాసు వార్త మాత్రం 41 నుంచి మొదలు పెట్టుకుంటాం. అయినా ఇందులో కొత్త విశేషత కనబడుతుంది. క్రమంలో కూడా మధ్యలో కూడా వారికి ఒక వర్షక్రమంగానే మొదటిగా 1 వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే అని చెప్తుండగా, నా కుమారుడా నా ఉపదేశము మరువకుము అని చెప్తున్నాడు. కాబట్టి అండి, ఇక్కడ నా కుమారుడా ఉపదేశం మరొకంటే ఇక్కడ తల్లిదండ్రులకు లోబడి ఉండి, ప్రభునందు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని 1వ వచనం చెప్తుంటే, ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళుతున్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా పరలోకంలో ఉన్న మరి ఆ దేవునికి లోబడి, ఆయన తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రులు కుమారులు ముగ్గురు గురించి ఇక్కడ రావడం జరిగిందండి. కాబట్టి తండ్రి కుమారుల బంధం గురించి మొదటి వచనాల్లో తేటగా కనబడుతుంది. 2వ వచనాల్లో 12 ఏండ్లప్పుడు పండుగ మరి ఆచరించుటకు మరి ఆ వారి తల్లిదండ్రులు మరి తీసుకెళ్లారు. 12 ఏండ్లు అనగానే ఇక్కడ వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దీర్ఘాయువు సుఖజీవంతో కూడా సంవత్సరాలు, ఇక్కడ 12 ఏళ్ళు, ఇక్కడ అంకీ వచ్చింది. ఆ రీతిగానే 2, 3 వచనాలు సంయుక్త వచనాలండి. ఇక్కడ దీర్ఘాయువు అని 3వ వచనంలో వచ్చింది. ఆ దినములు తీరిన తర్వాత యేసు మరి అక్కడ యెరూషలేములో నిలిచిపోయాడంట. మరి విడిచిపెట్టకుండా ఉండడం 3వ వచనాల్లో కనబడుతుంది. దయను సత్యమును కంఠపోషణములుగా ఎఫ్సీలు రాసిన పత్రికలో విడిచిపెట్టకము అంటున్నాడు. దయను సత్యమును విడిచిపెట్టకము అని 3వ వచనంలో దయను సత్యమును విడిచిపెట్టకమని చెప్తుంటే, యెరూషలేములో యేసు నిలిచిపోయాడట. అలాగే దీర్ఘాయుస్సుతో, భూమి మీద దీర్ఘాయుస్సు అంటే నిలిచి ఉండడం గురించి ఇక్కడ 3వ వచనాల్లో మనకు కనబడుతుంది. మరి అంకీల ప్రాధాన్యత 12 ఏళ్ళు సుఖజీవంతో కూడా సంవత్సరాలు మొదటిది అని 2వ వచనాల్లో, తండ్రి బిడ్డల బంధాల గురించి మొదటి వచనాల్లో కనబడింది. యేసుని మనుషుల దయలోను దేవుని దయలోను అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే మనుషుల దయలోను దేవుని దయలో అనేది ఇక్కడ కనబడుతుంటే, ఇక్కడ నెలవైన వారిలో అని కనబడుతుంటే, ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. బిడ్డను పెంచేటప్పుడు మరి ఏ రీతిగా పెంచాలి అనేది ఇక్కడ 4వ వచనంలో మరి మనకు కనబడుతుంది. ఏ రకంగా పెంచుతున్నాం? ఆయన మహిమ నిమిత్తం పెంచుతున్నామా, లేదా మన నెలవైన వారిలో పలానా ఆయన ఇంజనీర్ చదివాడు కాబట్టి, మన నెలవైన వారిలో పలానా వారు డాక్టర్ చదివారు కాబట్టి, మన నెలవైన వారిలో ఏదైనా చెప్తే మన నెలవైన వారిలో ఉన్న వారి విధంగా, మనకు తెలిసిన వారిలో ఉన్న వారి విధంగా ఉండాలనుకుంటున్నామా? ఇక్కడ మనుషుల దయలో దేవుని దయలో మానవుడి దృష్టిలో మనం పిల్లల్ని
మరి ఏ యొక్క దర్శనంతో, ఏ యొక్క ఉద్దేశంతో, మరి ఏ యొక్క దృక్పథంతో పెంచుతున్నావో అది జ్ఞాపం చేసుకొని మరి మనుషుల దయలోనూ దేవుని దయలోనూ వర్ధిల్లేటట్టుగా ఉండాలంటే ప్రభు శిక్షలోనూ బోధలోనూ పెంచాలి. ఏదో పలా బంధువు మరి డాక్టర్ అయ్యాడు కాబట్టి, పలానా ఆయన ఇలాగ అయ్యాడు కాబట్టి ఇలాగా మరి ఇలా చేయాలి నా బిడ్డను కూడా అనుకోవడం కాదు కానండి. దేవుని చిత్తలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, దేవుని చిత్తంలో నడుస్తున్నాడా, ప్రభు శిక్షణలోనూ కాదు, ఇక్కడ ప్రభు శిక్షలోను బోధలోను పెంచండి. ఎవరైనా పెంచేటప్పుడు ఫలానా వారిలాగా చేయాలని వారి నెలవైన వారిలో ఉన్నవారిని ఎలా పెట్టుకుంటారో ఇక్కడ మనుషుల మరి ఏ రీతిగా పెంచుతున్నాం అనేది 4వ వచనాల్లో కనబడుతుంది. బుద్ధిని ఆధారం చేసుకనుక పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచమంటే యథార్థ హృదయం గలవారై అని చెప్తున్నాడండి. యథార్థ హృదయం గలవారేమని అని చెప్తుంటే ఇక్కడ పూర్ణ హృదయంతో సుబుద్ధిని ఆధారం చేసుకొనక మనం వెతకాలండి. వెతికితే మరి వారు యథార్థంగా వెతికితే ఆయన యథార్థవంతులకి ఏమేలు చేయకమన్నాడు. యథార్థవంతులను బలపరచడానికి కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నారు. వారు వెతికి చివరికి మరి ఆ తండ్రి దగ్గరికే వచ్చి యెరూషలేములోకి తిరిగి యెరూషలేముకి వచ్చారు. కాబట్టి వెతికేవారు తండ్రి పాదాల దగ్గరికే రావాలనేది, మనం వెతకాలని, పూర్ణ హృదయంతో ఎదకాలని ప్రయత్నాల్లో సుబుద్ధిని ఆధారం చేసుకొనక మొదట దేవుని దగ్గరే ఆకాశమందు ఆసీనుడా నీ తట్టే నా కన్నులు ఎదుర్చున్నామని మరి ఆ యొక్క దేవుని దగ్గరే వెతకాలి. మళ్ళీ దేవుని పాదాల దగ్గరికి వాళ్ళు వచ్చారండి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోనము అని ఆయన సరళం చేయనమంటే ఇక్కడ మరి వారు చెప్పినవి ఆలకించచ్చు, అక్కడ బోధకులు చెప్పినవి ఆలకించచ్చు, ప్రశ్నలు అడుగుచు వచ్చుచు ఉన్నాడట. అక్కడ యేసు అక్కడ ఉన్నాడట. కాబట్టి ఇక్కడ మనుషులను సంతోషపెట్టవలనని కాక దేవుని చిత్తం మనపూర్వకంగా ఇక్కడ ఈయన సరిచేయడం, దేవుని చిత్తము గురించి చెప్పడము, మనుషులను సంతోషపెట్టాలని వారు చెప్పిందే ఒప్పుకోవడం కాదు. ఆయన అధికారానికి ఒప్పుకోవడము ఇక్కడ ఒప్పుదల కనబడుతుంది. సంతోష పెట్టాలని కాక అనేది బట్టి కూడా ఒప్పుకోవడం కనబడుతుంది. యేసు వారిని అంగీకరించడము, మళ్ళీ వారిని ప్రశ్నించడము, వారిని సరళ మార్గంలోకి మరి దేవుని చిత్తము వారికి అర్థం కలిగేటట్టు వారిని ప్రశ్నించడం కూడా మనకు కనబడుతుంది. ఆయన ప్రజ్ఞకు విషయం ఉందిరి అంటే ఇష్టపూర్వకంగా సేవ చేయొచ్చు. మరి వాళ్ళు అలాగే జ్ఞాని కదా అని చెప్పుకొనక జ్ఞానము, ఇక్కడ ప్రజ్ఞ, అక్కడ ఇష్టము, అక్కడ వారి సామర్థ్యత అనేది 7వ వచనాల్లో కనబడుతుంది. ఎందుకు ఇలా చేసేదివి నీ తండ్రి మేము దుఃఖపడుచున్నామంటే దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ అనేది ఇక్కడ కనబడుతుంది. మరి ఆ రకంగా వారు విచారపడడం మనకు కనబడుతుంది. సత్క్రియ చేసిన యెడల ఫలం పొందుతారు అని చెప్తుండగా మరి ఏ క్రియ బట్టి వారి సత్కార్యం ఎందుకు ఇలాగ చేసేదివి మరి బాగోగుల గురించి కనబడుతుందండి. మరి క్షేమకరమైన స్థితిగతులు ఉండాలని క్రియలు, క్షేమకరమైన దాని గురించి ఇక్కడ మాట్లాడడం 8వ వచనాల్లో కనబడితే ఆదాయంలో దశంభాగం ఇవ్వడం గురించి అడిగితే పరలోకంలో యజమానుడు ఉన్నాడు అని చెప్పడం, ఇక్కడ తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అనేది 9వ వచనము. ఈయన మరి ప్రథమ మరి సంతానం కాబట్టి దేవునికి అంకితం ఇవ్వాలి. అలాగే స్త్రీ పురుష కలయిక లేకుండా పరిశుద్ధాత్మతో పుట్టిన ఆయన నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా, మీరేళ నన్ను వెతుకుచున్నారు అని చెప్పడం, మరి దేవునికి వదిలిపెట్టాలనేది. పరలోకంలో ఒక యజమానుడు ఉన్నాడు, పక్షపాతం లేకుండా మరి ఉండండి. ఇక్కడ పరలోకానికి యజమానికి వదిలిపెట్టాలని, తండ్రి పనుల మీద ఉన్నారని ఇక్కడ దశంభాగం అనేది మనకు కనబడుతుంది. 10వ వచనం చూస్తుంటే వారు ఆ మాటలు గ్రహించలేదంటే మీరు క్రీస్తు యేసునందు బలవంతులై ఉండంటే ద్రాక్షరసము ధాన్యము పైకి ఉబ్బుకును అంటే పట్టుకోవాలి, గ్రహించకపోవడము, మీరు బలవంతులై ఉండుడి అనేది పట్టుకోవడం గురించి కనబడుతుంది. పైకి పొర్లు పారును గ్రహించలేదు, మీరు బలవంతులై ఉండుడి. మరి వచ్చిన మరి ఆశీర్వాదాలు బలమును మనం పట్టుకోవడం గురించి 10వ వచనాల్లో కనబడుతుంది. కాబట్టి మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడని 12వ వచనం ఉంటే దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. తండ్రి
తను ప్రేమించి వారిని శిక్షిస్తాడనే విధంగా మరి ఈ రీతిగా మరి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నా, మనుషుల మధ్యన ఉన్నా, ఎటువంటి దురాత్మ సమూహంలో ఏ రోజు లాంటి మనుషులు ఉన్నా, మనుషుల దయలో దేవుని దయలో మరి ఆయన వర్ధిల్లాడు. తండ్రి శిక్షను విసుగువద్దు, ఆయన గద్దింపును తునీకరించవద్దు. మరి నువ్వు మరి నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, సత్యమనే దట్టి ధరించుకోనమని చెప్తూ మరి ఈ రకంగా ధరించుకోవడమే మరి తల్లిదండ్రులకు విధేయులై ఉండడము. ఆయన ఇంకా మరింత మరి తగిన బలం పొంది తగిన విధంగా మరి తల్లిదండ్రులకు 30 సంవత్సరాల పాటు విధేయుడై ఉండడం మనకు కనబడుతుంది. ఈ రీతిగా ప్రియులారా, తల్లిదండ్రులు దూషించి వారి దీపము కారు చీకట్లో ఆరిపోద్దట. కాబట్టి యేసుప్రభు కూడా మరి తల్లిదండ్రులకు లోబడి ఉండడము, మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాలని, దయను సత్యమును కంఠభూషణాలుగా ధరించుకోవాలని, ఆ రీతిగా తండ్రి పనుల మీద ఉండాలని, మనం జ్ఞాని కదా అని చెప్పుకొనక దీర్ఘాయువును మరి సుఖజీవంతో కూడా సంవత్సరాలు కలిగేటట్టు తండ్రి ఉపదేశమును దేవుని ఉపదేశాన్ని గౌరవించినప్పుడు మనుషుల దయలోను దేవుని దయలో వర్ధిల్లుతామని, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలని సామెతల గ్రంథంలో చెప్పిన విధంగా మన మార్గమును ఆయనకు అప్పగించినప్పుడు మనం త్రోవలను ఆయన సరళం చేస్తాడు. నీ చిత్తమేమిటి అని అడగాలి. కాబట్టి ఈ ఆపత్తి కాలంలో మనం దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఏది ఏమిటో మనకు తెలియదు. ప్రభునందు బలవంతులై ఉండటానికి మనం ధరించుకోవలసినవి ధరించుకొని కలిగిన విధంగా సమాధాన పడాలి. యుద్ధానికి బయలుదేరిన వాడు తన సైన్యాన్ని లెక్క పెట్టుకోడా అనే విధంగా కడపట కాసు చెల్లించే వరకు నువ్వు రాబడవని, మరి ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు ఇతరులతో సమాధాన పడాలని, బలిపీన వద్ద అర్పణ వదిలిపెట్టాలని, వీటిని ధరించుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు చిత్తమేదో ఎరగాలని చెప్తున్నాడు. కాబట్టి అండి, మరలో పరలోకంలో యజమానుడు ఉన్నాడు అని, ఆయనకు పక్షపాతం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఏది ఏమైనా మన అబ్షాలోము చూస్తే, అబ్షాలోము మరి ఎంత యుక్తిగా జ్ఞానంగా మరి రాజకీయం చేసి చాప కింద నీరులాగా మరి అనేకులను మంచి చేసుకుంటూ వారి చెయ్యి ముద్దు పెడుతూ వారిని మరి డబ్బులిచ్చి సైనికులను ఏర్పాటు చేసుకొని నీ తరపున వ్యాజ్యం కరెక్ట్ అని ఎంత కుట్రగట్టి మరి దావీదు మీదకి తిరుగుబాటు చేసినప్పుడు తన శక్తియుక్తులు ఉపయోగించి నేను మరి తండ్రిని అసహించుకుంటున్నానని ఇశ్రాయేలు ప్రజలకు మరి యోధా ప్రజలకు అందరికీ తెలియాలని దావీదు యొక్క భార్యలను పాపం చేయడం, మరి ఇటువంటి దుర్మార్గత చేసిన వానికి కారు చీకట్లో దీపం మారిపోయిన విధంగా మరి ఆ యొక్క మస్తకి వృక్షానికి పట్టబడి మరి వేలాడడం మనం చూస్తాం. దేవునితో సమానంగా ఉన్నవాడు దేవునితో మరి మాట చెప్పిన విధంగా తాను రిక్తిని చేసుకొని తాను మరి తగ్గించుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఈయన కూడా మరి ఆకాశానికి భూమి మధ్యన వేలాడడం విధేయుడైన కుమారుడు విధేయతకు సాదృశ్యము. కాబట్టి ఈ విధేయుడైన కుమారుడు వలె మనము ఎల్లప్పుడూ మరి యేసు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు అదుపులో ఉన్నారు. కాబట్టి మనుషుల దయలోను దేవుని దయలోను మనం వర్ధిల్లాలంటే కేవలము నేను దేవుడు అంటే కాదు. మనం చూసుకున్నట్లయితే దావీదు యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టనని మరి సౌలును తండ్రిగా భావించి మరి ఎంతో గౌరవంతో అతని యొక్క మరి చెంగులు కోసినప్పుడు కూడా నిద్రపోతున్నప్పుడు నేను నిన్ను వచ్చాను పట్టుకుంటాను చంపగలను కానీ చంపను అనే విధంగా ఉండటానికి ఆ వస్త్రపు చెంగులు కోస్తున్నప్పుడు నొచ్చుకుందంట. అంత విలువిచ్చాడండి. అతను చూస్తే ఆ సౌలు తన్నే చంపడానికి వస్తున్నాడు. ఎంతో చెడ్డ మాటలు కూడా మాట్లాడుతున్నాడు, దెయ్యపు మాటలు మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ దావీదుకి అభిషేకం ఉంది, దేవుడు రాజుగా చేసేసాడు. అయినా సరే కొద్దిగా బోధ వస్తే, కొద్దిగా దేవునికి ఏదైనా ఇస్తే, కొద్దిగా దర్శనాలు వస్తే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పేస్తారు. కానీ పూర్తిగా అభిషేకం చేసిన మరి రాజుగా ఉండటానికి అనర్హతగా మరి ఆ సౌలు తన బుద్ధిని చూపెట్టుకున్నా, అలాగే కుట్రగట్టి చంపడానికి వచ్చిన మరి ఎన్నోసార్లు ప్రమాదం చేస్తున్నా యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టనని
ఆ రీతిగా పూజ భావంతో, గౌరవ భావంతో, సత్కార భావంతో, ఏదో నోటు మాటతో కాక ఆయన వస్త్రాలు కోసినప్పుడు కూడా నొచ్చుకునే విధంగా ఉన్నాడండి. కాబట్టి యథార్థ హృదయులై మనం మరి దేవుడికి పక్షపాతం లేదు. పరలోక యజమానుడికి కూడా తన సొంత కుమారుని వెనతీయకుండా ఇచ్చాడు. అబ్రహాముని అయితే తన కుమారుడిని నరుకుతున్నప్పుడు అబ్రహామా ఆగు అన్నాడు. అబ్రహాము మరి వాగ్దానం పొంది కూడా ఏమీ లేని పరిస్థితిలో మరి నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి వచ్చినప్పుడు వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ పిల్లలు పుట్టట్లేదు. 30 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోగా ఇచ్చిన కుమారుడు అల్లారు ముద్దుగా 12 ఏళ్ల మమతతో మరి ఎంతో కరుణతో పెరిగిన ఆ ఇస్సాకును బలివ్వాలన్నప్పుడు వెనుతీయకుండా అబ్రహాము కాలు చేతులు కట్టి కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా ఆగు అన్నాడు. కానీ ఇక్కడ యేసయ్య తన సొంత కుమారుడిని వెనతీయకుండా ఆయన కూడా తన కుమారుని మీద మరి ఆ రీతిగానే రిక్తునిగా మరి చేసి ఆయన్ను మరి సిలువకి ఎక్కించడం, మరి తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము అని అడిగినప్పుడు మరి ఆ యొక్క గిన్నెను తీయకపోవడం మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఆపిందని వారే అంటూ లేరు. అబ్రహాంకైతే ఆపేవారు ఉన్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తను అద్వితీయ కుమారుని పంపించాడు. అద్వితీయ కుమారుని యందు విశ్వసించి వారు అందరూ నశింపగా నిత్య జీవము పొందుతారు. మనము మరి మన పిల్లలను ప్రభు శిక్షలోనూ బోధలోనూ పెంచాలని